పొట్ట వస్తుంది కదా అని పొద్దున్నే జాగింగ్ వస్తే మా ఫ్రెండ్స్ ఏమో ఫోన్ చేసి అరకు అయితే వెళ్దామని చెప్పారు. మీరు మాతో బ్యాంక్ రావాలి. బ్యాంకా? బట్ నేను యూ హ్యావ్ టు కమ్. సార్ కొంచెం స్నానం చేసి పళ్ళుతోనేరా? చాలు, గెట్ ఇన్ ద కార్. హాయ్ చెప్పు ప్రదీప్. భయ్యా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బండి బ్రేక్ డౌన్ ఇచ్చింది ఫ్రెండ్స్. మెకానిక్ షాప్లో ఉన్నాం. మామూలుగా వెయిట్ చేస్తున్నారు ఇలాగా, గంట సేపు ఆగాలంటున్నారు. బండి అయితే అయిపోవడం మంచిదైంది. నీట్గా అన్ని రిపేర్లు చేయించేసరికి మన వాళ్ళు అయితే మంచి రూమ్ సెట్ చేశారు రాజధాని హోటల్ దగ్గర. రూమ్ అయితే చూపిస్తా చూడండి, చాలా బాగున్నది డిఫరెంట్ గా. ఏంటి ఇది బిగ్ బాస్ హౌస్ లాగే ఉంది. బయటకు చూస్తే నీట్గా క్యాంప్ ఫైర్ వేశారు, సాంగ్స్ కూడా వేశారు, కానీ అక్కడ అమ్మాయిలు మాత్రం డాన్స్ చేస్తున్నారని చెప్పేసి మేమైతే నేను ప్రదీప్ బయటికి వెళ్ళిపోయాము. రోడ్ మీద తిరుగుతుంటే ఇక్కడ జంగిల్ విల్లా దగ్గర మంచిగా డిమ్సా డాన్స్ అయితే వేస్తున్నారు. అక్కడ ఒక అంకుల్ మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదు చూడండి. అంకులే బ్లూ క్యాప్ పెట్టుకున్న ఆయన. రిటర్న్ వచ్చేసరికి మా రూమ్ దగ్గర వీళ్ళంతా స్కూల్ పిల్లలని తెలిసింది, శారదా స్కూల్ అని విజయనగరం నుండి. సో మా వాళ్ళు అయితే డాన్స్ అయితే వేయనన్నారు, ఆ చలమంటి కాచుకుంటా అని చెప్తే నేనేం చేస్తాను, ఇంకా స్కూల్ పిల్లలతో ఫుల్ వైబ్ అయిపోయాను అనమాట. డాన్స్లు ఇంట్లో చేసాం. ఇంకేం చేశారు? కలతలు తీర్చేసినారు రాణి నడ. మార్నింగ్ అయితే మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళాలని చెప్పేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ చల్లో వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాము మడగడకి. సో ఈ చలి అయితే మాత్రం అసలు రోడ్లు కూడా కనిపించట్లేదు, పొగమంచు ఫుల్. కానీ నేను అప్పటికి ప్రదీప్ని స్లోగా వెళ్ళిపోయా అని చెప్తూనే ఉన్నాను. అండ్ ఇక్కడ ట్రాఫిక్ గురించి అయితే మాత్రం మీరే చూడండి, చాలా ట్రాఫిక్ ఉంది, చెప్పలే అంత ట్రాఫిక్. ఎందుకంటే యాక్చువల్లీ మామూలుగా అయితే బాగానే ఉండేదంట, బట్ మేము వెళ్ళే టైంకి ఒక వ్యాన్ అయితే ఇదే ఉంటుంది కదా మినీ బస్, అదైతే రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసి పెట్టేశాడు. మొత్తానికి ఎవరు వెళ్ళకుండా చేసాడు. స్కూటీ నాకు పక్కకి పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఆ స్కూటీ ఉంటుందా లేదా పడిపోద్దా అని డౌట్ తోటి స్టార్ట్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళిందా మాడగడ 2:30 పడుకుంది, 4:30కి లేపారు దుర్మార్గులు మమ్మల్ని. ఏం చేయలేం భయ్యా, రాత్రి చేసి మామూలు రచ్చ కాదు, పడుకొని మమ్మల్ని. వెహికల్స్ అంటే అక్కడ ఆగినాయి, నడుచుకుంటూ వెళ్తాం. అక్కడ కూడా వెహికల్ దొబ్బాడు, అందుకే ట్రాఫిక్ వచ్చింది. మంచి లాగర్ ఉన్నాడు మా ప్రదీప్ భయ్య దగ్గర. బెటర్ ఆస్క్ మరి రావాల్సింది కదా మాతో పాటు అన్నిటికి. మొత్తం ఒకసారి స్టార్ట్ అయితే మామూలు ఉండదు. గొర్రెల్లాగా ఎవరిటి వెళ్తున్నా ఎటు వెళ్ళిపోతున్నాం. నా ఫోన్లోనే కనీసం నెట్వర్క్ కూడా రావట్లేదు. లెట్స్ సీ ఇట్ గైస్. టైం చెప్పు ఫస్ట్. టైమా చెప్పు, నువ్వే కొంచెం చూసిన వాచ్ తెచ్చావా? 6:19. చలి పుట్టి అవి మ్యాటర్. అది పరిగెత్తు సో ఎక్సైటెడ్.
వచ్చేసారు. అలాగ అన్నీ దాటుకుని ఈ కొండ మీదకి అయితే వచ్చేసాం వ్యూ పాయింట్ చూడడానికి. అండ్ అటువైపు వెళ్తే దింసా డాన్స్ అయితే ఉంటాయి. నేనైతే దింసా డాన్స్ చూడడానికి వెళ్ళలేదు, అండ్ వ్యూ పాయింట్ కోసం కాబట్టి వ్యూ పాయింట్ చూడడానికి కిందకి వెళ్ళాను, తర్వాత చూద్దాం అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. బట్ దింసా డాన్స్ ఇవన్నీ చూశాను. అండ్ వ్యూ అయితే చూడండి చాలా బాగున్నది. సన్ రైజ్ మీకు కూడా చూపిస్తాను. నాకు ఫోటో అలాగే నార్మల్గా చూడండి 9 అయినాక మంచి వస్తుంది. అలాంటి డైలాగులు చెప్పు కొంచెం అంటే ఎందుకంత అరే డబ్బింగ్ లో అంత మేనేజ్ చేస్తున్నాం కదరా, ఎందుకురా మీరు ఇలాగా? అరకు దేకో. ఇంకా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ వుడెన్ బ్రిడ్జ్ కోసం అయితే వచ్చాము. ఇక్కడ బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, దీనివల్ల మాత్రమే చాలా మంది కార్లు అయితే పక్కా ఆపేస్తున్నారు. 2-3 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా కష్టంగా ఉంది ఈ వుడెన్ బ్రిడ్జ్ వల్ల మాత్రమే. సో ఇక్కడ మా తమ్ముడేమో వీడియోస్ చేస్తున్నాడు. సో ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. అదైతే టికెట్ కౌంటర్, అక్కడ మన అనిల్ భయ్య అయితే టికెట్ తీస్తున్నారు. ఈచ్ పర్సన్ 50 రూపీస్ అంట. బ్రో ఆ తర్వాత అయితే మేము కాశీపట్నం అయితే వచ్చాము. ఇక్కడ కానీ వచ్చి మనం కానీ స్నానం చేస్తే కాశీకి వచ్చి అంత పుణ్యం అంట. సో మా వాడైతే ఆ నది దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మనోడు తీసుకొచ్చిన స్పాట్ అయితే ఎవరు లేరు, నేచర్కి దగ్గరగా ఉంటా అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ కూర్చొని భోజనం చేసుకోవచ్చు కూడా. తినడానికి కూడా బాగా ఉంది. ఆల్రెడీ టైం 3 అయిపోయింది కాబట్టి మా వాళ్ళు ఆకలేస్తుందని చెప్పేసి ఎస్కాట్ దగ్గరే హోటల్ ముంతాజ్కి అయితే తీసుకొచ్చారు. కానీ వచ్చాక తెలిసింది భయ్యా, ఇక్కడైతే చాలా రష్ ఉన్నది, అసలు ఖాళీ లేదు. సిట్టింగ్ అయితే చాలాసేపు వెయిట్ చేసాము డైనింగ్కి. సారీ సిట్టింగ్ అనేస్తాను, ఒకటైపోయింది. గంట అవుతుంది, ఇంకా స్టార్టర్స్ కూడా తేలేదు, బిర్యానీ కూడా తేలేదు. ఇంకో పక్క నుండి ఉల్లిపాయలు వస్తుంటే ఆ ఉల్లిపాయలు ఏమో మా కళ్ళకి మండిపోతున్నాయి. చెప్పుతారు నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో వచ్చిన బిర్యానీ అయితే తినేసి ఇంటికి అయితే సర్దిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యాషన్ ఎస్టీలో.